హరి ఓం. అందరికీ ఆత్మ నమస్కారం అండి. ప్రతి వాళ్ళు క్రియాయోగా ఎట్లా నేర్చుకోవాలని చెప్పే వాళ్ళందరికీ మనం ఈ జాయినింగ్ ఫీజు ఈ నంబర్కి వాట్సాప్ చేసి ఎట్లా క్రియ నేర్చుకోవాలి, క్రియ నేర్చుకునే ముందు ఎట్లా వచ్చి మనం ఆన్లైన్ మెడిటేషన్ యోగా నేర్చుకున్న తర్వాత ఎట్లా క్రియాకి వెళ్ళాలి, 18 years ప్రాసెస్ అసలు ఏంటి, ప్రతి చోట కుండలిని అది ఇది అంటున్నారు, అసలు 18 year మార్గం ఏంటనేది ప్రతిదీ మీరు తెలుసుకోవాలనే డీటెయిల్స్ ఈ నంబర్ని మీరు మెసేజ్ చేసి నేర్చుకోవచ్చు, తెలుసుకోండి. ఆల్రైట్, ఈ వీడియోలో మనం రమణ మహర్షి గారి గురించి చూడబోతున్నాం. రమణ మహర్షి గారు ఎప్పుడు ఒక బుక్స్ను, అసలు ఆయన రాసిన బుక్కే, ఆయన చేత్తో రాసిన బుక్ సిగ్నేచర్ వేసి రాసిందే. ఆయన వచ్చి నా బుక్ చదవకూడదని రాశారు. ఆయన మిమ్మల్ని మీరు తెలుసుకోండి, మిమ్మల్ని మీరు చదువుకోండి, మీలోనే గురుడు ఉన్నాడు. అందులో అతీతంగా వెళ్ళిపోయిన ఆయన రమణ మహర్షి. నేను ఎవరిని అసలు అనే క్వశ్చన్ ఒక మనిషికి రావాలి, రాకపోతే వాడి జన్మే వేస్ట్ అనేది ఆనాడు ఆ మహనీయుడు చెప్పాడు. ఇప్పుడు తిరువన్నామలై ఊరు మీరు అందరికీ తెలుసు. అక్కడ మనం ఎందుకు వెళ్తాం? మనకి చేస్తే ఏదో ఒక మంచి జరుగుద్ది. ఇప్పుడు మంచి జరగకపోతే మనం బ్రతకమా? మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది, బ్రతుకుతున్నాగా. బ్రతికేదే ఒక మనిషికి ఆ తత్వం రావాలి. తిరువన్నామలైకి వెళ్తేనే మీరు మనిషి మంచిగా ఉంటారని కాదు. వెళ్ళకపోయినా ఇక్కడ నుంచి మనం ఏం మారుస్తున్నాం, మనలోన మనం ఏం మారుస్తున్నాం, దాంట్లో ఉంటుందండి ఆనందం, దాంట్లో ఉంటుంది మనకి సక్సెస్. ఇప్పుడు అట్లాంటి విషయాల్లో రమణ మహర్షి గారు వచ్చి చెప్పిన తత్వాలు ప్రతి విషయము దేవుడి గురించి. దైవం ఆలయం అనేది నీ శరీరమే, అంతకు మించి ఏం లేదండి. ఇందులో వెంకటేష్ గారు, మన యాక్టర్ వెంకటేష్ గారు, ఆ రమణ మహర్షి పాత్రని పట్టుకుని నేను ఎవరిని అనే వ్యక్తిత్వం, మన వ్యక్తిత్వమే అసలు ఏంటి, మన ఏంటి అనేది ప్రతి క్షణం మన సెకండ్కి అనిపించిన స్టేజ్కి ఆయన వెళ్ళారు. ఇప్పుడు నేను తీసే స్పిరిచువల్ సినిమాటిక్ యూనివర్స్ కూడా అదే. ఒక పెద్ద యూనివర్స్ అది. ఫిలిం ఇండస్ట్రీలో నేను ఇప్పుడు వచ్చి స్టార్ట్ చేసి ఆ కెరీర్కి ఎంటర్ అయ్యి చేసేది కూడా అదే. మనుషులు ఎందరో గురువులు గురుజీస్, చాలామంది యోగులు, ఋషులు, వీళ్ళందరూ చెప్పిన తత్వాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో కథలు ఉన్నాయి. అవన్నీ కథలుగా కాకుండా నిజంగా జరిగిన విషయాలు, ఆ సంఘటనలన్నీ నిజంగా మనం చూసింది. సో మనం చూసిందని ఎందుకు అంటున్నానంటే, ఏదో ఒకనాడు మన ఆత్మ వేరే శరీరంలోనూ కుక్కో నక్కో లేదు మనిషిగాను పుణ్యం ఉండుంటే అక్కడ మనం పుట్టి అవన్నీ చూసుంటాం. అందుకే అవన్నీ ఇప్పుడు మనం వింటున్నాం. అంత ఈజీగా మనం ఇవన్నీ వినలేము. ఇవి ప్రాక్టీస్లో ఉంది, చదివే దాంట్లో మాత్రం ఉండదు. ప్రాక్టీస్లో ఉంది. మనం ఎట్లా పాటిస్తున్నాం, ప్రతిరోజు కూర్చొని మనం ఏం చేస్తున్నాం. ఊరికే కూర్చొని మిమ్మల్ని మీరు ఇట్లా ఎతకండి, దాంట్లో ఏం రాదు, దాంట్లో ఏది రాదు. మనం చూసి ఏం వెతుకుతాం? అసలు మనం దేన్ని వెతకాలి తెలియట్లా. అందుకు ఒక గురువు కావాలి, గురుడు ఉండాలి. ఆ గురువు నేను కాళ్ళలో పడండి, అది చేయండి, ఇది చేయండి అదని వాళ్ళ ఇష్టాలు. నేను ఇక్కడ అట్లా చెప్పించను. మా నాన్నగారు 24 సంవత్సరాలు ఈ క్రియాయోగం చేసి ఆయన మాస్టర్ అయ్యి సమాధి అయిపోయి, ఈనాడు నేను ఇది చాలామందికి ఇస్తున్నాను. 13 ఏళ్ళుగా నేను చేసి ఇస్తున్నానంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు నేను ఇస్తున్నాను ఇది చాలామందికి. అది వాల్యూ ఉన్నవాడికే ఇస్తున్నాను, అందరికీ ఇవ్వను, ఫ్రీయే. ఆన్లైన్ మెడిటేషన్ యోగాకు మాత్రం 18 years దాకా 399 rupees ఫీజు తీసుకున్నాను. అది ఎందుకంటే క్రియాయోగం 5 స్టేజ్లు ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ స్టేజ్ చేయాలంటేనే 2 years, 1.5 year నుంచి 2 years మినిమం మనం ఆన్లైన్ మెడిటేషన్ యోగా చేయాలి. అది అయ్యాకే మనం దాని తర్వాత మనం వచ్చి క్రియాయోగం ఫస్ట్ స్టేజ్కి చెన్నై వచ్చి ఇక్కడ మీరు ఇనిషియేషన్ తీసుకోవాలి, దీక్ష. సరే, అది అయిపోయింది. ఇప్పుడు అది అయిపోయాక మీరు చేయాల్సిన పెద్ద ప్రాసెస్ ఏంటంటే ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. సింపుల్, ప్రతిరోజు చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు మనం 18 ఏళ్ళు ఎందుకు చేయాలనే క్వశ్చన్ ఎవరికైనా రావచ్చు. 18 ఏళ్ళు ఎందుకు తింటాం, 18 ఏళ్ళు ఎందుకు మనకి ఆకలేస్తుంది తింటున్నాం, మనకి నీళ్ళు తాగాలనిపించింది తాగాం. అట్లాగా ఆత్మకి దేవుడిని వెతకాలి అని ఉంది. అప్పుడు ఆ ఆత్మే దేవుడు. ఆ ఆత్మలో ఒక ప్రవేశించే మన ఆ పెద్ద ఆలయం ఒకటి ఉంది, ఆ చోటకు మనం వెళ్ళగలం. అది ఒక్క రోజులో సాధ్యం కాదు. ముందు ఈ భూమి నుంచి మనం బయటపడాలి. దాని తర్వాత అక్కడ చాలా ఉంటాయి, అక్కడ మనం వెళ్ళాక కూడా చాలా ఉంటాయి. అవన్నీ దాటుకుని ఆ స్టేజ్కి మనం వెళ్ళాలి.
అందరికీ స్పిరిచువల్ కావాలండి, కానీ స్పిరిచువల్ని నిజంగా కావాలని అనుకుంటున్నారు. నిజంగా చెప్పేవాడు ఉంటే ఆ నిజంగా చెప్పేవాడి దగ్గర వచ్చి ప్రాక్టీస్ చేయట్లా. అది గుర్తుపెట్టుకోండి. నిజంగా కావాలండి, నిజంగా కావాలి, అట్లాగే నాకు మంచి అమ్మాయి కావాలండి, మంచి అబ్బాయి కావాలి, మంచి అబ్బాయి మంచి అమ్మాయి దొరికినాలు నీ బుద్ధి మారలేదు. నువ్వు మారవు. నువ్వు మారినంత వరకు మంచి వాళ్ళు ఎంతమంది ఉన్నారు నీకెందుకు? మనం మారాలి. మంచి చెడు ఇవన్నీ దాటుకుని వెళ్ళిపోవాలి మనం. అది జ్ఞానం. అట్లాగా రమణ మహర్షి గారు చెప్పిన తత్వాలన్నీ మనం ఇంకా చాలా పార్ట్స్ ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్క మానవుడు తెలుసుకోవాలి. అది తెలుసుకుని పాటించాలి. గురువు కావాలి. గురువు చెప్పినట్టు ప్రాక్టీస్ చేయాలి. గురువు చెప్పినట్టు దేవాలయాలకు వెళ్ళండి అవి కాదు, బుక్స్ చదవండి అది కాదు, గురువు ప్రాక్టీస్ చేయమని చెప్పాలి. ఆ చెప్పే అది కావాలి. బుక్స్ ఇవన్నీ వచ్చి వాళ్ళు అసలు ఎందుకు రాశారని కూడా మనకు తెలియదు. వాళ్ళు ఏం థాట్ ప్రాసెస్లో రాశారని కూడా మనకు తెలియదు. అవన్నీ చదివి తెలుసుకోవాలంటే ముందు ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రాక్టీస్ చేసి దాన్ని తెలుసుకోండి. అప్పుడు అది కరెక్ట్గా సింక్ అవుతుంది. ఆయన ఎందుకు రాశారనే థాట్ ప్రాసెస్ మీలోనే ప్రవేశిస్తుంది. ఎందుకంటే మీలోనే ఆత్మ ఉంది, ఆయనలో ఉండింది ఆత్మే. ఇది గుర్తుపెట్టుకుని ఎవరైతే రమణ మహర్షి గారి గురించి మాట్లాడే ముందు మనం ప్రాక్టీస్ చేస్తున్నామా లేదా అని ఇకపైన ఆలోచించి మాట్లాడండి. ఎవరైనా సరే గురువు దొరకడం చాలా కష్టం అండి ఈ రోజుల్లో. అట్లా చాలామందికి నేను చెప్పేది ఏంటంటే, నేను గురువు కాదు, మీలోనే గురువు ఉంది. ఆయన్ని వెతకాలి మనం. లోపల ఉండేవాడు ఎవడరా. అట్లాగే ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే అది ఏంటి, ఆ తత్వం ఏంటి, అసలు మనం ఏంటి అనేది రావాలి. అది వచ్చాకే మనకి లైఫ్ అసలు ఒక స్పార్క్ నెక్స్ట్ లెవెల్కి మనం వెళ్తాం. సో ఈరోజు ఏది లేదు, రేపు ఏది ఉండదేమో అన్నప్పుడు ఉండద్దు. ఉన్నదాంతో ఆనందంగా ఉండండి. ఉన్నదాంతో పీస్ఫుల్ అంటే ఏంటి అనేది తెలుసుకోండి. అసలు అది డబ్బుకి అసలు లైఫ్కి సంబంధం లేదు. చాలామంది అంటారు నాకు అప్పులు అయిపోయినాయి, అది అయిపోయినాయి అని ఇక్కడ వచ్చి అడుగుతారు. అప్పు తీసుకునే ముందు ఇక్కడ అడిగావా? మరి అప్పు ఉందని ఇప్పుడు వచ్చి చెప్తావా? అప్పు తీసుకునేవారు ఎవరు అడగలా, అప్పు తీర్చడానికి వచ్చి ఇక్కడ అడుగుతున్నారు. అప్పుడు ఎంత మూర్ఖత్వం మానవుడు. అప్పులు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి. ఎన్ని అప్పులు ఉన్నాలో తినడానికి పప్పు ఉందిగా, తింటున్నాం కదా. దాంతో తృప్తి పడని మనిషి అసలు ఇంకా దేవుడు నీకు అప్పులు ఇచ్చేలాగా చేస్తాడు. ఎందుకంటే నీలోనే ఉండే దైవం, ఆత్మ, జీవాత్మ నువ్వు ఎప్పుడురా మారతావని చూస్తుంది. నువ్వు మారనని అనిపిస్తే ఇంకా అది నిన్నే వదిలేసి పడేసి చావు అనేది వచ్చేస్తుంది. ఇట్లాగే జరుగుద్దండి ప్రతి మానవుడికి. మంచి మనిషి అనేవాడు ఏంటంటే ఒక్కరోజు మంచిగా బ్రతకడం అది కాదు, లైఫ్ లాంగ్ పీస్ఫుల్గా వెళ్తున్నాడా, లైఫ్ లాంగ్ పీస్ఫుల్ అయిన అట్మాస్ఫియర్లో ఉన్నాడా, వాడి లైఫ్ వాడి కంట్రోల్ వాడు పెట్టుకుని వెళ్ళిపోతున్నాడా, ఇదే మంచి మనిషి. అది మనకు కావాలి. మంచి అంటే ఏదో మంచి పనులు చేసేయడం అవి కావు. ముందు మీకు ఎంత పీస్ఫుల్గా ఉన్నారనే దాంట్లో ఉంటుంది మంచి. ఎవరిని డిస్టర్బ్ చేయదు, ఎవరి దగ్గర పుచ్చుకోవద్దు, ఎవరికి ఇవ్వద్దు. మీరు మీతో ఉన్నారా ముందు అది ఫస్ట్ చూడండి. అంటే అందరికి చెప్పేది నేను చెప్తాను అట్లాగా. ఎందుకంటే చాలామంది వినరండి. చాలామంది అంటారు ఎవరికైనా ఇవ్వండి, అది కూడా నేను చెప్పట్లా. ఎవరికైనా ఇచ్చేసి మీరు వచ్చి ఏది లేకుండా ఉండడానికి కూడా నేను చెప్పను. అంత అతి మంచి అక్కర్లా. ముందు మంచి అనేది ఏంటని తెలుసుకోండి. మీకు మీరు సంతోషంగా ఉండేదే మంచి అనేది, వేరే ఏం లేదు. అది ఏదైనా చేసి సంతోషంగా అట్లా కాదు. మీరు ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఎవరి దగ్గర ఏది తీసుకోకుండా ఉంటేనే అయిపోయింది కదా. అర్థమైందా? దాంట్లోనే మంచి వచ్చేస్తుంది. ఇట్లా ఒక్కొక్క స్టేజ్లో మనం ప్రాక్టీస్ అండి, చేసే ప్రాక్టీస్లో. నాకు 27 సంవత్సరాలు నేను ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి నేను ఈ రేంజ్లో ఉండి చెప్తున్నాను. నాకు ఎన్నో జన్మలు పట్టినాయి ఇక్కడ ఈ స్టేజ్కి రావడానికి. సో అట్లాగా ఏది పట్టుకోకుండా అన్నిటికీ అతీతంగా వెళ్ళే మానవుడే అతి భయంకరమైన దేవుడు బాడీలో తెలుస్తుంది. అతి భయంకరంగా వెళ్ళిపోవాలి. అది కావాలి. అందులో ఫ్యామిలీలో ఉండాలి, అన్నిటినీ ఫినిష్ చేసుకుంటూ వెళ్ళాలి. రమణ మహర్షి గారిలాగా మనం ఉండలేము. ఆయనకి ఎన్నో జరిగినాయి, అవన్నీ వచ్చే పాటలో చెప్తాను. సో మనం ఉండే ప్రజెంట్ లైఫ్ వదులుకోకుండా దీన్ని పెట్టుకుని వీటిల్ని పెట్టుకుని దేవుణ్ణి పట్టుకుని వెళ్ళాలి. ఎందుకంటే మనలోన ఉండి జరిపించేదే ఆయనే కదా, ఆత్మే కదా. అది లేకపోతే మనం అసలు ఎవరు? అది ఆలోచించి ప్రతి మానవుడు ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీకి రండి, అప్పుడు ఆనందపడతారు. ఇది చెప్పి సెలవు తీసుకుంటున్నాను.
హరి ఓం.